యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలను వినబోతూ ఉన్నాము. పరిశుద్ధుడైన దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ప్రవక్తలందరూ కూడా దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. దేవుని ఆజ్ఞను లోబడని ప్రవక్తలలో ఎవరైనా ఉన్నారంటే యోనా ఒక్కడే. దేవుడు చెప్పిన మాట వినని ప్రవక్త, నిజమైన ప్రవక్త యోనా ఒక్కడే. దేవుడు చెప్పిన మాట విననప్పుడు మనము సహజంగా ఏమనుకుంటామంటే, దేవుడు చెప్పింది వినలేదు కాబట్టి, ఈ ప్రవక్తను దేవుడు విడిచిపెట్టేస్తాడు. మళ్ళీ ఇంకా ఆయనతో మాట్లాడటం గాని, ఆయనను పరిచర్యలో ఉంచటం గాని జరగదు. దేవుడు ఈయన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తాడు అని అనుకోవటానికి అవకాశం ఉంది. అందుకే ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఒక మాట చెప్పినప్పుడు వినకపోతే ఈ లోకమైతే ఏం చేస్తదంటే వాళ్ళని పక్కన పెట్టేస్తది. కానీ కృపగల దేవుడు యోనాని ఏం చేయబోతున్నాడో ఈ గ్రంథంలో మనము చూడబోతున్నాము. దేవుని మాట, దేవుని ప్రత్యక్షత ఆయనకు వచ్చినప్పుడు, దేవుని వాక్కు ఆయనకు వచ్చినప్పుడు, ఆయన దేవుని మాట వినలేదు అనేటువంటిది ఈ మొదటి 3 వచనాలలో మనం చూడబోయేటువంటి సమ్మరీ అన్నమాట. ఇది ఐదో మెసేజ్. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా ఈ మెసేజ్ వింటుంటే గనక, మరి ముందు 4 మెసేజెస్ కూడా మీరు విని, ఈ మెసేజ్ వినాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, అప్పుడు మీకు ఈ గ్రంథము చక్కగా అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంట్రడక్టరీ ఇష్యూస్ అన్నీ గూడా ఆ 4 మెసేజెస్‌లో నేను మాట్లాడటం జరిగింది. ఒకసారి దేవుని వాక్యం చదువుతాను. మొదటి 3 వచనాలు చదివిన తర్వాత వాటి అర్థం తెలుసుకుందాము. మరి మన జీవితాలకు ఈ వచనాలు ఎంత ప్రాముఖ్యమో గూడా అర్థం చేసుకుందాం. మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి మూడో వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఈ 3 వచనాలలో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, దేవుడు యోనాకి ఆజ్ఞాపించాడు. యోనా ఆ ఆజ్ఞను తిరస్కరించాడు. సో, ఇవే రెండో వచనంలో మనం ఏం చూస్తామంటే, యెహోవా యోనాకు ఏం చేయమని చెప్పాడు. మూడో వచనంలో ఆ మాటను ఆయన తిరస్కరించి, యోనా దేవుడి మాట వినకుండా ఏమేం చేశాడనేటువంటిది మూడో వచనం చెప్తది. మొదటి వచనము ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను చెప్పేటువంటి వచనము. సో, 3 వచనాలు చాలా సింపుల్‌గా ఉన్నటువంటి వచనాలు. చదివితే చక్కగా అర్థమయ్యేటువంటి వచనాలు. కష్టమైన మాటలు గాని, కష్టమైన పదాలు గాని ఏమీ లేనటువంటి వచనాలు. దయచేసి మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యోనా నిజమైన ప్రవక్త. యోనా నిజమైనటువంటి ప్రాఫెట్. అందులో అనుమానమే లేదు. ఎందుకంటే యెహోవా యొక్క ప్రత్యక్షత ఈయనకు వచ్చినట్టుగా మనము మొదటి వచనంలో చదువుకుంటాం. యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. పరిశుద్ధుడైన దేవుడు తను ఏర్పరుచుకున్నటువంటి తన సేవకుడైన యోనాకు ప్రత్యక్షతను ఇచ్చాడు. ఆయన వాక్యము, యెహోవా యొక్క వాక్కు యోనా దగ్గరకు వచ్చింది. వచ్చింది అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాము. చాలా గ్రంథాల్లో మనం ఇప్పటివరకు చదివినటువంటి గ్రంథాలలో మనము కామన్‌గా చూసేటువంటి మాటలే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. మీరు హోషేయ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే ఇక్కడ కూడా అదే ఉంటదన్నమాట. హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉంటది. సో, యెహోవా యొక్క వాక్కు హోషేయకు ప్రత్యక్షమైందంట. వచ్చిందంట హోషేయ దగ్గరికి.
అలానే యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదివితే పెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సో, మీరు దేవుని వాక్యము చదువుకుంటా వెళ్తుంటే గనక మనకిదే కనిపిస్తది. మీకాలో గూడా మరి మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని చదువుతాము. అదే విధంగా నహూము గురించి కూడా మరి దర్శన రీతిగా మరి ఆయనకొచ్చినటువంటి దేవోక్తి అనేటువంటిది మనం చూద్దాం. సో, నిజానికి ప్రతి ప్రవక్త దగ్గరికి కూడా దేవుని వాక్యం వచ్చింది. నిజమైన ప్రవక్తల దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. వాళ్ళు దాన్ని ప్రకటించారు. లేకపోతే దానికి విధేయత చూపించారు. దానిని జాగ్రత్తగా భద్రం చేశారు. సో, ఇది దేవుని వాక్కు కాబట్టి వాళ్ళు దాన్ని జాగ్రత్తగా భద్రం చేయటం జరిగింది. ఇక్కడ యోనాకు కూడా మిగిలిన ప్రవక్తల దగ్గరికి ఎలాగైతే యెహోవా వాక్కు వచ్చిందో, అదే విధంగా యోనా దగ్గరికి కూడా యెహోవా వాక్కు వచ్చింది. ఇంతకీ యోనా ఎవరు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలంటే గనక దయచేసి సెకండ్ మెసేజ్ వీడియో నంబర్ 2 మీరు విన్నారనుకోండి. యోనా ఎవరో మీకు అర్థమవుతుంది. యోనా ఎవరు? యోనా ఏ విలేజ్ నుంచి వచ్చాడు? యోనా తండ్రి పేరు ఏంటి? సో, అవన్నీ గూడా నేను మాట్లాడటం జరిగింది. ఇక్కడ గూడా నిజానికి మొదటి వచనంలో ఆ మాటలున్నాయి. ఏమనున్నాయంటే, యోనా అమిత్తయి కుమారుడంట. సో, యోనా అనేటువంటి మాటకు అర్థము డోవ్ అంటాం కదా! పావురము లేకపోతే గువ్వ అంటాం. శాంతికి చిహ్నమైనటువంటి మాట అనమాట. ఆ మాట. సో, యోనా అనే మాటకు అర్థం అది. తర్వాత వాళ్ళ తండ్రి పేరు గూడా మనం చదివాం. అమిత్తయి అంటే సత్యవంతుడు లేకపోతే నమ్మకమైన వాడు. ఫెయిత్‌ఫుల్ అంటాం గదా! సో, ఇది నమ్మకమైనటువంటి తండ్రికి, నమ్మకమైన పేరు కలిగినటువంటి తండ్రికి పుట్టినటువంటి కుమారుడుగా ఉన్నటువంటి శాంతిని సూచించేవాడుగా ఉండాల్సినటువంటి యోనా దగ్గరకు యెహోవా వాక్కు వచ్చిందంట. వచ్చింది. ప్రత్యక్షమై యెహోవా మాట్లాడటం మొదలుపెట్టాడు. మీరు జాగ్రత్తగా గమనించాల్సిందేంటంటే, యోనాతో మాట్లాడుతున్నటువంటి దేవుడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. మొదటి అధ్యాయము 9వ వచనంలో అదే చెప్తాడు యోనా. యోనాకు తెలుసు ఎవరు ఆయనతో మాట్లాడుతున్నారో, ఆయనతో మాట్లాడే ఆయన ఎవరో యోనాకు తెలుసు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. అంతేకాదు సముద్రమునకు, భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే, ఈయన దేవునికి భయపడినటువంటి ప్రవక్తే. దేవునికి మరి ఇష్టుడైనటువంటి ప్రవక్తే. దేవుని మాట విన్నటువంటి ప్రవక్తే. దేవుడు చెప్పింది చేసినటువంటి ప్రవక్తే. అలాంటి ప్రవక్త దగ్గరికి, నిజమైన ఈ ప్రవక్త దగ్గరికి యెహోవా వాక్కు ప్రత్యక్షమైందంట. వచ్చి ఏమి చెప్పింది? ఏం చెప్పిందనేటువంటిది మనము రెండవ వచనంలో ప్రభువు ఏం చెప్పాడు యోనాకి అనేటువంటిది మనం రెండవ వచనంలో చూస్తాం. అక్కడ రెండవ వచనం దగ్గర చిన్న గీత ఉంది గదండీ! ఆ గీత ఇంపార్టెంట్ గీత. అంటే అర్థం ఏంటంటే, రెండవ వచనం అంతా గూడా డైరెక్ట్ కోట్ అనమాట. డైరెక్ట్ కోట్ అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ బైబిల్స్‌లో మరి కొటేషన్ మార్క్స్‌లో ఉంటదనమాట. ఆ కొటేషన్ మార్క్స్‌ని చూపించడానికి తెలుగు బైబిల్‌లో అదిగో అలా గీత పెట్టారనమాట. అంటే ఆ మాటలు మాట్లాడుతుంది యోనా కాదు. ఆ మాటలు మాట్లాడుతుంది ప్రభువు అని చెప్పటం కోసం. అదే ప్రభువు యొక్క వాక్కు ఆయన దగ్గరికి ప్రత్యక్షమై ఏం చెప్పాడు ప్రభువు అని చెప్పటం కోసం పెట్టినటువంటి గీత అనమాట. ఏం చెప్పాడు ప్రభువు ఆయన దగ్గరికొచ్చి? ఏం చెప్పాడో మనం చదువుదాం. రెండవ వచనం ఏమన్నాడంటే, నినెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినెవె మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అక్కడ ఎండ్ అయిపోవాలి. కొటేషన్ మార్క్స్. ప్రకటించుము దగ్గర ఎండ్ అయిపోవాలి. అంటే అర్థం ఏంటంటే ఏమని చెప్తున్నాడంటే, నువ్వు లే అని చెప్తున్నాడు. లెగు, ఎరైజ్ అనే మాట ఉంది కదండీ! నువ్వు లేచి అనేటువంటి మాట మనము రెండవ వచనంలో చూస్తామనమాట. నీవు లేచి అనే మాట ఉంది కదా! ఎరైజ్. నీవు లేచి అది మొదటి వర్బ్. అది మొదటి క్రియ. ఆయన ఏం చెప్పాడంటే, నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి నువ్వు ప్రకటించాల్సిందేంటంటే, దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. సో, ప్రభువు చెప్పిందేంటంటే, నువ్వు లేచి నినివే పట్టణానికి, మహాపట్టణానికి వెళ్ళు. ద గ్రేట్ సిటీ. నినివే ద గ్రేట్ సిటీ. నినివేకి వెళ్ళు. వెళ్ళి ఏమని చెప్పాలంట ఎళ్లి దానికి ప్రకటించాలంట. ఏమని ప్రకటించాలంట? ఏమని ప్రకటించాలంట అంటే, దాన్ని ఆ పట్టణమునకు ఆపద ఉందని ప్రకటించాలంట. ఆపదకు కారణం ఏంటంట? కారణం ఏంటంటే వాళ్ళ దోషము
దేవుడి దృష్టికి వెళ్ళిందంట. దేవుని దృష్టికి ఘోరమాయను అనేటువంటి మాట మనము చదువుతాం అన్నమాట. ఇవి సీక్వెన్స్ ఆయన చెప్పినటువంటిది. నువ్వు లేచి నినివేకి వెళ్ళు. నినివే అంటే ఏ నినివే? మహాపట్టణమైనటువంటి నినివేకి వెళ్ళు. మహాపట్టణమైన నినివేకి వెళ్ళి ఏం చేస్తావంటే, ఇగో ఈ పట్టణాన్ని దేవుడు ఏదో చేయబోతున్నాడు. నిజానికి దుర్గతి అనేటువంటి మాట ఉంది కదండీ! దాని వెనకాల ఉన్నటువంటిది ఏంటంటే, ఆ పట్టణమునకు వ్యతిరేకంగా నువ్వెళ్ళి ప్రకటించు అన్నాడు. అంతే. దుర్గతి అనేటువంటిది కాదు గానీ, ఎళ్లి ఆ పట్టణానికి వ్యతిరేకంగా ప్రకటించు అన్నాడు. ఎందుకు వ్యతిరేకంగా ప్రకటించాలంటే, దానికి కారణం ఏంటంటే, వీళ్ళ యొక్క పాపమంట, వీళ్ళ యొక్క దోషమంతా దేవుని దృష్టికి ఘోరముగా ఉంది అనేటువంటిది యోనాకి చెప్పటం జరిగింది. యోనా చేయాల్సినటువంటిది ఏంటో ఇక్కడ సింపుల్‌గా చెప్పేసాడు. చాలా సింపుల్. ఏంటంటే నువ్వు లేచి నినివేకి వెళ్ళు. నినివేకి వెళ్ళి నినివే పట్టణంలో నిలబడి, ఇదిగో నినివేని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దానికి కారణం ఏంటంటే మీరు పాపము చేశారు. మీ పాపము ఆయన దృష్టికెళ్ళింది అని నువ్వు నినివేకెళ్ళి ప్రకటించమన్నాడు. మనము ఈ వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం గానీ, అర్థం చేసుకోవడానికి ముందు మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు అమెరికా పట్టణంలో లాస్ వేగస్ అనేటువంటి పట్టణంలో పాపం జరుగుతుందనుకోండి. పాపము జరుగుతున్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి మిగిలిన దేశాల యొక్క అధిపతులు గాని, ప్రైమ్ మినిస్టర్స్ గాని, ప్రెసిడెంట్స్ గాని ఎవరైనా గూడా లాస్ వేగస్‌లో పాపము జరుగుతుంది. మీరెళ్లి ఏదో ఒకటి చేయండి అని ఎవరన్నా ఆలోచిస్తారండి? నిజానికి చూడండి, జపాన్ ప్రైమ్ మినిస్టరు లాస్ వేగస్ లేదా పాపం జరుగుతుందంట మీరెళ్లి చూడండి లేకపోతే ఎళ్లి మీరు ప్రకటించండి అని చెప్తాడండి? ఎవరైనా చెప్తారా అట్లా? ఎవ్వరు చెప్పరు. మీరు ఆలోచించాల్సిందేంటంటే ఇక్కడ సర్వశక్తిగల దేవుడు, అందరికీ దేవుడు, అన్ని దేశాలను గమనిస్తున్నటువంటి యెహోవా, సృష్టికర్త అయిన యెహోవా భూమి మీద అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని పట్టణాల మీద ఆయన అధికారం కలవాడు కాబట్టే, ఆయన అందరిని గమనిస్తున్నాడు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఆయన పట్టించుకుంటున్నాడు. చూడండి, భూమి మీద ఉన్నటువంటి దేశాలకు, రాజ్యాలకు వేరే దేశాల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి అధికారం లేదు. పట్టించుకునే అధికారం లేదు. తీర్పు తీర్చే అధికారం లేదు. కానీ ఈయనకు మాత్రం అధికారం ఉంది. భూమి మీద ఎక్కడ ఏ పట్టణంలో ఏం జరుగుతుందో ఆ పట్టణం యొక్క పరిస్థితి ఏంటో ఈయనకు తెలుసనమాట. సొదొమ, గొమొర్రాల యొక్క పట్టణం గురించినటువంటి పాపము ఆయన సన్నిధికి వెళ్ళింది. అలానే కనాను దేశంలో ఉన్నటువంటి కనానీయులైనటువంటి వారు, అమోరీలు, యెబూసీలు వీళ్ళందరి యొక్క పాపము దేవుడి దృష్టికి వెళ్ళినప్పుడు వారిని దేవుడు నాశనం చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు నినెవె పట్టణం యొక్క పాపము, దోషము అనేటువంటి మాట ఉంది గదండీ! వాళ్ళు చేస్తున్నటువంటి ఈవిల్ అంటాం. ఈవిల్ అంటే దుష్టత్వము. లేకపోతే వాళ్ళు చేసేటువంటి చెడు. ఆ చెడు అంట దేవుని ముందుకు వెళ్ళిందంట. నిజానికి నా దృష్టికి ఘోరమాయను అని ఉంది గదండీ! ఆ మాటలు వెనకాల ఉన్న మాటలేంటంటే, దేర్ ఈవిల్ హాస్ కమ్ అప్ బిఫోర్ మీ. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చేస్తున్న పాపము భూమి మీద ఉన్నటువంటి అన్ని పట్టణాలను దేవుడు గమనిస్తున్నప్పటికి కూడా, వీళ్ళ పాపము బాగా ఎత్తుగా లేచిందంట. ఎంత ఎత్తుగా లేచిందంట అంటే, దేవుడి దృష్టిలోకి ఎళ్ళిందంట. దేవుని సమ్ముఖానికి ఎళ్ళిందంట. దేవుని ముందుకు వెళ్ళిందంట. చాలా ట్రాన్స్‌లేషన్స్ నేను నేను జస్ట్ చెప్తాను, ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ మనకి క్లియర్‌గా ఈ విషయాన్ని బయటికి తీసుకొస్తాయి. ఈఎస్‌వి దేర్ ఈవిల్ హాస్ కమ్ అప్ బిఫోర్ మీ. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి దుష్టత్వము దేవుడు ముందుకొచ్చిందంట. దేవుడి సముఖానికి వచ్చిందంట. సో, రెండోది దేర్ వికెడ్‌నెస్ హాస్ కమ్ అప్ బిఫోర్ మీ. ఎన్ఏఎస్‌బి, ఎన్‌కేజేవి, ఎన్ఐవి ఈ 3 గూడా ఒకే రకంగా చెప్తున్నాయి. తర్వాత హోల్మెన్‌లో దేర్ వికెడ్‌నెస్ హాస్ కన్ఫ్రంటెడ్ మీ. సో, ఈవిల్ అండ్ వికెడ్‌నెస్, దుష్టత్వము, దుర్మార్గము, ఆహ్, అరాచకము వీళ్ళు చేస్తున్నటువంటి పాపము, ఈ పట్టణంలో జరుగుతున్నటువంటి పాపమంట దేవుని సముఖమునకు, దేవుని సన్నిధికి, దేవుని కన్నుల ముందుకి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు ఆయన యాక్షన్ తీసుకోబోతున్నాడు. ఆ యాక్షన్‌కి సంబంధించినటువంటి మాటలే తన ప్రవక్తతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మనము ఇక్కడ గమనించాల్సిందేంటంటే, అసలు యోనా దగ్గరికి ఎందుకు యెహోవా వాక్కొచ్చింది? ఏంటి జరుగుతుంది? దీని వెనకాల స్టార్టింగ్ పాయింట్ ఏంటి? అసలు ఈ పుస్తకం మొత్తానికి స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి పట్టణాలను దేవుడు గమనిస్తున్నాడు. వాటిల్లో ప్రాముఖ్యంగా నినెవె అనే ఈ పట్టణంలో జరుగుతున్నటువంటి
దుర్మార్గము, దుష్టత్వము దేవుని సముఖమునకు వెళ్ళింది. చాలా ఎత్తుగా ఉంది వీళ్ళ పాపము. వీళ్ళ పాపము మామూలుగా లేదనమాట. వీళ్ళు చాలా దుర్మార్గపు స్థితిలో ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుందనమాట. ఎందుకంటే అది ఆయన దృష్టికి ఎళ్ళింది. ఆయన దృష్టికి ఎళ్ళినప్పుడు ఆయన పట్టించుకోకుండా ఉంటాడని ఎవరైనా అనుకుంటున్నారేమో! అలా ఏమి అనుకోకండి. ఎందుకంటే ఆయన పట్టించుకుంటాడు. నేను చెప్పినట్టు భూమి మీదన ఉన్నటువంటి దేశాలు పట్టించుకోకపోవచ్చు. లేకపోతే వారి దేశంలో ఉన్నటువంటి అధికారులే వాళ్ళని పట్టించుకోకపోవచ్చు. కానీ దేవుడు పట్టించుకుంటాడు అనేటువంటిది ఈ పుస్తకానికి బిగినింగ్‌లోనే బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుందేంటంటే, అసలు యోనాని ఎందుకు లేవమన్నాడు? యోనాని ఎందుకు ఎళ్ళమన్నాడు? యోనాని ఎందుకు ప్రకటించమన్నాడు? ఇదంతటికి కారణం ఏంటంటే, నినివే పట్టణం యొక్క దుర్మార్గము, మరి వాళ్ళ దోషము దేవుని సన్నిధికి వెళ్ళిందని చెబుతాం. దగ్గర దగ్గర మనము ఇదే మాటలో సొదొమ, గొమొర్రాల గురించి కూడా మనం చూస్తామనమాట. సొదొమ, గొమొర్రాల పరిస్థితి కూడా అక్కడ జరుగుతున్నటువంటి పాపము గూడా దగ్గర దగ్గర ఇదే విధంగా ఉన్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాము. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనము నేనొకసారి చదువుతాను. మరియు యెహోవా సొదొమ, గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది. గనుకను వాటి పాపము బహు భారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదనను. చూడండి, యెహోవా దగ్గరికి సన్నిధికి వచ్చిందంట. ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చిందాన్ని ఆయన ఏమంటున్నాడంటే, నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో నేను చూస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ దుష్టత్వము, వాళ్ళ పాపము దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా చూస్తాం. దేవుని సన్నిధికి వెళ్ళింది కాబట్టే ఆయన యాక్షన్ తీసుకోవటానికి కిందకి దిగి వచ్చాడు. ఆయన యాక్షన్ తీసుకున్నాడనేటువంటిది కూడా మనకు తెలుసు. ఆ 2 పట్టణాలను దేవుడు నాశనం చేశాడు. మరి భస్మము చేశాడనేటువంటిది కూడా రెండో పేతురు రాసిన పత్రికలో చెప్తాడనమాట. సో, అదే అలాంటిదే ఏదో జరుగుతుందిక్కడ. సో, నినివే పట్టణానికి యోనాని వెళ్ళమన్నాడు. కానీ మీరు గమనించారో లేదో, ఇక్కడ ఎందుకు నినివే పట్టణానికి వెళ్ళాలి అని రీజన్ ఏంటి? ప్రభువా నేనెందుకు నినివే పట్టణానికి వెళ్ళాలని యోనా అడిగాడనుకోండి. యోనా అడిగితే యోనాకు దేవుడు చెప్పిన ఆన్సర్, ఆయన ఆజ్ఞలోనే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, వాళ్ళ పాపము నా ముందుకొచ్చింది అని చెప్పాడు. వాళ్ళ పాపము ఏంటి అనేటువంటిది డీటెయిల్స్ మనకు తెలీదు. పుస్తకం చదువుతూ ముందుకు వెళ్తుంటే కొంచెం మనకి వాళ్ళు ఏం జేశారు అనేటువంటిది మనకు తెలుస్తది గానీ, బట్ అక్కడైతే మనకిచ్చిన డీటెయిల్ అంతే. ఏంటంటే వాళ్ళ దోషము నా దృష్టికి ఘోరమాయెననే మాట తప్ప, ఇంకా నినివే పట్టణస్థులు చేసిన పాపాలేంటి? వాళ్ళెలా బతికేవాళ్ళు? వాళ్ళెంత దుర్మార్గులు? అవన్నీ వాళ్ళ బలాత్కారం ఏంటి? అయన్నీ మనకు తెలీదు. కానీ కొంచెం ముందు వెళ్తుంటే యోనా గ్రంథం చదువుతుంటే మూడో అధ్యాయంకొచ్చినప్పుడు మనకు కొంచెం అసలు ఏం జరుగుతుంది ఆ పట్టణంలో అనేటువంటి క్లారిటీ మనకొస్తది. మూడో అధ్యాయము 9వ వచనంలో చూడండి. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారము మానివేయవలెను. చూడండి, రాజు, అధిపతులు ఇచ్చినటువంటి ఆజ్ఞలో మరి గనులేమి, అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకోవాలి. రాజు కూడా ఏం చేశాడు? రాజవస్త్రం తీసేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. వాళ్ళు ఆజ్ఞ ఇచ్చారు. ఏమనంటే, మీరేం చేయాలంటే మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచిపెట్టాలి. అంటే అర్థం ఏంటి? అంటే ఆ దుర్మార్గం చేస్తున్నారనే కదా! చేస్తున్నారని అది విడిచిపెట్టాలన్నాడు. అంతేకాదు తాము చేయి బలాత్కారము మానవలెను అనేటువంటి మాటని మనము చూస్తామనమాట. సో, బలాత్కారం గూడా జరుగుతుంది. దుర్మార్గం ఉంది. ఆ పట్టణంలో నిజంగానే ఉంది. చూడండి, ఎప్పుడైతే ప్రకటించాడో ఎళ్లి యోనా మూడో అధ్యాయంలో, వాళ్ళ మనస్సాక్షి ఖండించింది వాళ్ళని. ఖండించకపోతే వాళ్ళెందుకు ఆ విధంగా స్పందిస్తారు? అంటే వీళ్ళు పాపము చేస్తున్నటువంటి పట్టణమే. అదే కిందకొస్తే ఇంకొంచెం 10వ వచనంలో ఈ మాటుందన్నమాట. ఈ నినెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా అనే మాటుంది. చెడు నడత ఉన్నటువంటి వాళ్ళు. ఈ పట్టణంలో చెడు నడతుంది, బలాత్కారం ఉంది, దుర్మార్గం ఉంది. దుర్మార్గం ఉంది అనేటువంటిది మనకు మూడో అధ్యాయంకెళ్తే అర్థమవుతది. కానీ ఇక్కడ ఇక్కడ యోనాకు మాత్రం దేవుడు ఏం చెప్పాడంటే, యోనా ఎళ్లి ఆ పట్టణంలో నువ్వు ప్రకటించు. నిజానికి ఆహ్, దానికి దుర్గతి కలుగును అనే మాటుంది గదండీ! ఆ దుర్గతి అనేటువంటి మాట అంటే, దుర్గతి అంటే ఏంటంటే, మీకైతే మంచి గతి లేదు. మీ ఫ్యూచర్ అయితే ఏం బాగోదు అని నువ్వు ప్రకటించు అని చెప్పినట్టుంది గదండీ! నిజానికి టెక్స్ట్ ఏం చెప్తుందంటే, అంటే ఏమని ప్రకటించమని ఉందంటే, కాల్ ఔట్ అగెయిన్స్ట్ ఇట్, అంటే క్రై ఔట్ అగెయిన్స్ట్, దానికి వ్యతిరేకంగా
ఆ పట్టణంలో నిలబడి ఆ పట్టణానికి వ్యతిరేకంగా నువ్వు ప్రకటించాలన్నాడు. అంతే. దేవుడు చెప్పింది ఏంటంటే ఆ పట్టణానికి వ్యతిరేకంగా నువ్వు ప్రకటించు. ఏమని ప్రకటిస్తావంటే, ఇదిగో దేవుడు సన్నిధికి మీ పాపాలు వెళ్ళినయి. కాబట్టి ఆయన మీ మీద యాక్షన్ తీసుకోబోతున్నాడు. అది ఆయన చెప్పిందనమాట. నువ్వు యు గో దేర్ అండ్ యు కాల్ ఔట్ అగెయిన్స్ట్ ఇట్ ఈఎస్వి, క్రై ఔట్ అగెయిన్స్ట్ ఇట్ ఎన్ఏఎస్బి, ప్రీచ్ అగెయిన్స్ట్ ఇట్ హోల్మన్ అండ్ క్రై ఔట్ అగెయిన్స్ట్ ఇట్ ఎన్కేజీ. అందరూ చెప్తుంది అదే. అంటే ఏంటంటే వాళ్ళకి వెళ్ళి ఆయన పట్టణంలో ఏం చేయాలంట? పిలవాలంట. పిలిచి అందరిని పిలిచి, ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళింది మీ దుష్టత్వము. ఆయన మీ మీద యాక్షన్ తీసుకోబోతున్నాడని చెప్పి ప్రకటించాలంట. ప్రకటించడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తాం. కాలింగ్ ఔట్ అంటే ప్రీచింగ్. నువ్వు వెళ్ళి చెప్పాలి. వాళ్ళకి పెద్దగా అరుస్తూ కేకలేస్తూ నువ్వు పట్టణంలోకి వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే మీ పాపము దేవుడి సన్నిధికి వెళ్ళింది అని చెప్పి ప్రకటించమని చెప్పడం జరిగిందనమాట. సో ఆ మాటలో రెండో వచనం అంతా చెప్పేది ఏంటంటే, నువ్వు లేచి నినివే అనేటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడ వాళ్ళందరి ముందు నువ్వు ప్రకటించు. ఎందుకంటే వాళ్ళ పాపము నా కన్నుల ముందుకి, నా దృష్టికి, నా ముందుకి, వాళ్ళ ఘోరమంతా కూడా నా ముందుకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు యోనాని? వెంటనే మనకు ఈ వచనంలో అర్థమవుతుంది. యోనాని దేవుడు వెళ్ళమని చెప్పింది నినివే పట్టణంకు వెళ్ళమన్నాడు. ఈ నినివే పట్టణం గురించి నేను ఆల్రెడీ మూడో మెసేజ్లో మాట్లాడాను. జియోగ్రఫీ మెసేజ్లో మాట్లాడటం జరిగిందనమాట. నినివే అనేటువంటిది చిన్న పట్టణం అయితే కాదు. చిన్న పట్టణం కాదని మనకు ఎలా తెలుసు అంటే, అదిగోండి రెండో వచనంలోనే ఉంది. మహాపట్టణమునకు అనే మాట ఉంది రెండో వచనంలో. మహాపట్టణము అంటే గ్రేట్ సిటీ అంటాం. అంటే పెద్ద పెద్ద పట్టణం ఇది. చిన్న పట్టణం అయితే ఏమీ కాదనమాట. చిన్న పట్టణం కాదు అనేటువంటిది మనము ముందుకు వెళ్తే మూడో అధ్యాయంలో కూడా తెలుస్తుంది. మూడో అధ్యాయం రెండో వచనంలో నీవు లేచి నినివే మహాపురమునకు అనే మాట ఉంది అక్కడ. మహాపురము అంటే అది చిన్న పట్టణము కాదనమాట. మూడో అధ్యాయం మూడో వచనంలో కూడా ఉంది. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణం గల పట్టణం. అది చిన్న పట్టణం కాదు, గొప్ప పట్టణం, చాలా పెద్ద పట్టణం, చాలా ఫేమస్ పట్టణం. ఏన్షియంట్ సిటీస్లో వన్ ఆఫ్ ద బిగ్ సిటీస్ అనేటువంటిది మనకి టెక్స్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నటువంటి ట్రూత్ ఏది. చిన్న పట్టణం అయితే అది కాదనమాట. సో ఇంతకీ నినివే ఎక్కడుంది? నినివే ఎటువైపు ఉంది? ఈయనేమో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు ప్రవక్త. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రవక్తకు దేవుడు చెప్పినటువంటి పట్టణము ఎటువైపు ఉంది? అసలు ఏంటి ఈ పట్టణము? ఈ పట్టణం గురించి మనము నినివే గురించి దేవుని వాక్యంలో చూస్తాము. నేను ఆల్రెడీ జియోగ్రఫీ వీడియోలో చెప్పాను. వీడియో నెంబర్ 3లో మీరు దయచేసి నినివే ఎక్కడుంది, ఈ పట్టణం యొక్క హిస్టరీ ఏంటి అన్నీ చెప్పాను. మీరు దయచేసి వినండి. కానీ ఇక్కడ జస్ట్ మీకు మెన్షన్ చేస్తాను. నినివే అనేటువంటి పట్టణము ఇజ్రాయెల్ దేశం నుంచి దగ్గర 900 నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇజ్రాయెల్ దేశం నుంచి నార్త్ ఈస్ట్‌లో ఉంటదనమాట. నార్త్ సైడ్ ఈస్ట్‌కి వెళ్ళాలి. ఈస్ట్‌కి వెళ్తే టైగ్రస్ రివర్ మీద ఇప్పుడు మోడ్రన్ డే మోసుల్ అనేటువంటి పట్టణంకు సమీపంలో ఈస్ట్ వైపు ఆ రివర్‌కి ఈస్ట్ బ్యాంక్‌లో ఉందనమాట. సో ఇది నేను చెప్పాను ఇజ్రాయెల్ నుంచి దగ్గర అరౌండ్ 550 మైల్స్ అంటారు. విచ్ ఈజ్ అరౌండ్ 900-1000 కిలోమీటర్స్. అంతేకాదు మీరు ఏమంటారు, బాగ్దాద్ క్యాపిటల్ ఉంది కదా, ఇరాక్ క్యాపిటల్ బాగ్దాద్ నుంచి దాదాపు ఒక 400 కిలోమీటర్లు నార్త్‌కి వెళ్తే మనము ఈ మోసుల్ అనేటువంటి పట్టణానికి వెళ్తాము. సో ఆ ప్రాంతంలో ఉండేదనమాట నినివే పట్టణం. ఇప్పుడు మోసుల్ అనేటువంటి పట్టణము ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ పట్టణము ఉండేది. నినివే చాలా గొప్ప పట్టణం అని దేవుని వాక్యం చెప్తుంది. నినివే అస్సిరియన్ కింగ్డమ్ యొక్క క్యాపిటల్. సన్హెరెబ్ అనేటువంటి కింగ్ దాన్ని క్యాపిటల్‌గా చేయడం జరిగింది. అష్షూరియుల క్యాపిటల్ సిటీ అనమాట. చాలా పెద్ద సిటీ. వీళ్ళ రాజులను కూడా, అంటే ఈ పట్టణాన్ని లేకపోతే ఈ సామ్రాజ్యాన్ని, అస్సిరియన్ కింగ్డమ్‌ని రూల్ చేస్తున్నటువంటి రాజులను కూడా మనము దేవుని వాక్యంలో చూస్తాం. రెండో రాజుల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో ఒక రాజును మనం చూస్తాము. రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 13 నుంచి 28లో మనము సన్హెరెబ్‌ను కూడా చూస్తాము. సో వీళ్ళిద్దరూ అష్షూరియల్ రాజులు. అస్సిరియన్ కింగ్డము చాలా పవర్ఫుల్ కింగ్డము. అంతేకాదు వీళ్ళు చాలా వికెడ్ పీపుల్ అనమాట. వికెడ్ పీపుల్. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, భయంకరమైన వాళ్ళు. టెర్రరైజ్ చేసేవాళ్ళు వేరే దేశాలను ఓడించినప్పుడు వాళ్ళని మనుషుల్లాగా చూసేవాళ్ళు కాదు. దారుణంగా ఏమంటారంటే అనాగరికంగా, ఆటవికంగా, క్రూరంగా ప్రవర్తించేటువంటి ఒక భయంకరమైన జనం వీళ్ళు, మనుషులు వీళ్ళు. సో వీళ్ళు
ఎలా ఇజ్రాయెల్‌ని కూడా మరి అటాక్ చేయటం జరిగింది. సో, రిపీటెడ్ అటాక్స్ చేశారు. ఆఖరికి ఇజ్రాయెల్‌ని 722లో వాళ్ళు సంపూర్ణంగా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. సో, దే ఆర్ ది ఎనిమీస్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎనిమీ అనేటువంటి మాట చాలా ఇంపార్టెంట్ మాట. అంటే ఏంటంటే శత్రువులు. ఎప్పుడు భయపెట్టి అన్ని దేశాలను భయపెట్టినటువంటి సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక మహా పట్టణం ఇది. తర్వాత అది 705-704 ఆ టైంలో దీన్ని బీసీ క్రీస్తు పూర్వము దీన్ని క్యాపిటల్ సిటీ కూడా చేయటం జరిగింది. సో, చాలా గొప్ప పట్టణము, మహాపట్టణము. దాదాపు ఇది ఒక 15, 15 కిలోమీటర్ల ఆహ్, ఏమంటారు డయామీటర్ ఉన్నటువంటి పట్టణము. చిన్న పట్టణమేం కాదు. పెద్ద పట్టణమే. సో, అంతేకాదు ఎక్స్‌టెండెడ్ ఏరియా అంటే మెయిన్ కోర్ సిటీ అంత డిస్టెన్స్‌లో ఉన్నప్పటికి కూడా ఎక్స్‌టెండెడ్ ఏరియా ఉంది. సో, ఈ పట్టణంలో ఎంతమంది ఉండేవాళ్ళు అనేటువంటిది మనము 4 అధ్యాయం ఆఖరి వచనంలో మనము చూడబోతున్నాము. సో, మనము అంటే పాపులేషన్ ఈ సిటీ యొక్క పాపులేషన్ ఆ టైంలో ఎంతుంది అనేటువంటిది 4 అధ్యాయం లాస్ట్ వచనంకొచ్చినప్పుడు మనం చూస్తాము. దగ్గర దగ్గర 6,00,000 వరకు ఉన్నటువంటి ఆహ్, సిటీ. మనం ఇక్కడ 1,20,000 మంది చిన్న బిడ్డలు ఉన్నట్టుగానే మనము ఈ వచనంలో చూస్తాం 11వ వచనంలో. సో, పాపులేషన్ బిగ్ పాపులేషన్ ఉన్నటువంటి సిటీ. సో, ఆర్కియాలజీ ప్రకారము నిజంగా ఆ టైంలో ఆ పట్టణంలో అంతమంది జనమున్నారా? దానికి ప్రూఫ్ ఉందా? ఇలాంటి మాటలన్నీ మనం మాట్లాడుతుంటారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ పట్టణము ఎంత పట్టణమో, ఎంత పెద్ద పట్టణమో గూడా చెప్తుంది. మహాపురము అని ఒక చోట అన్నాడు. ఇంకొక చోట ఏమన్నాడు? దేవుని దృష్టి గొప్పదై 3 దినములు ప్రయాణమంత పరిమాణం గల పట్టణం అన్నాడు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇది చాలా పెద్ద సిటీ. వీళ్ళు అష్షూరియల్ కింగ్‌డమ్‌కి క్యాపిటల్ సిటీ. తర్వాత చాలా ఘోరమైన అనాగరిక కలిగినటువంటి జనం వీళ్ళు. వీళ్ళు ఎంత దుర్మార్గులు, ఎంత బలాత్కారం చేస్తారంటే మనుషులను పట్టుకొని బానిసలుగా తీసుకువెళ్తూ చాలా సార్లు మనుషులను క్రూరంగా చంపినటువంటి వాళ్ళు. వీళ్ళు నాలుకలు కోసేయటము, కళ్ళు పీకేయటము, తర్వాత చర్మము ఒలిచేయటం ఇలాంటివి అంటే అనాగరికంగా ఎంత క్రూరంగా, ఆటవికంగా మనుషులను చంపేవాళ్ళో వీళ్ళ పేరు వింటేనే, వీళ్ళ పట్టణాల గురించి మాట్లాడాలంటేనే మనుషులకు భయము, వణుకు కలిగించేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి మనుషులనమాట వీళ్ళు. వీళ్ళు పాపము చేశారు అంటే నేనేం ఆశ్చర్యపోవట్లేదు. అందులో గూడా వీళ్ళ పట్టణం లోపల జరిగినటువంటి బలాత్కారము అంటే వాళ్ళ మధ్యలో వాళ్ళకే ఆ పాపము జరుగుతుంది. సో, అంతేకాదు వాళ్ళు వేరే వాళ్ళకి కూడా అదే విధమైనటువంటి పాపం జేస్తున్నారు గాబట్టి, ఈ పాపం అంతా గూడా ఎంత ఎత్తునుందంటే ఆఖరికి దేవుని సమ్ముఖంలో ఎళ్లి కనపడిందంట. దేవుని సమ్ముఖంలో కనపడినప్పుడు దేవుడు యాక్షన్ తీసుకోకుండా అయితే ఊరుకోవట్లేదు. మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నిజంగా దేవుడు ఎంత కృపగల దేవుడు చూడండి. అసలు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎవరిని పంపించాల్సిన అవసరం గూడా లేదు. ఇంత దుర్మార్గం చదువుతున్నప్పుడు దేవుడు సొదొమ, గొమొర్రాలను నాశనం చేసినట్టు ఒకేసారి ఆయన నాశనం చేసుండొచ్చు కానీ, ఆయన అత్యంత కృపగల దేవుడని, బహుశాంతము గలవాడని, ఆయన కటాక్షము, కరుణ గలవాడని, కృపా సమృద్ధి గలవాడని మనము ఈ మాటల్లోనే మనకు అర్థమవుతది. రెండో వచనం చదవగానే మనకు అర్థమవుతది. ఎందుకంటే ఆయన యోనాను పిలిచి, "నువ్వు వెళ్ళు యోనా, ఎళ్లి ఆ పట్టణానికి నువ్వు ప్రకటించు" అని చెప్పాడు గదా! సో, అక్కడే దేవుడు కృప గలవాడని, అంతేకాదు దేవుడు సర్వదేశాల మీద న్యాయాధిపతి అనేటువంటిది గూడా మనకి అర్థమవుతుందనమాట. సో, ఇంతకీ ఇన్‌స్ట్రక్షన్స్ క్లియర్‌గా ఉన్నాయి. యోనా ఏం చేయాలి? ఎక్కడికెళ్ళాలి? అన్నీ క్లియర్‌గా ఉన్నాయి రెండో వచనంలో. ఎందుకెళ్ళాలి? గనుక అనే మాట కూడా ఉందక్కడ. మీరు చూసారా రెండో వచనంలో. అంటే వాళ్ళ పాపము నా దృష్టికి ఘోరమాయను కాబట్టి, కనుక నువ్వెళ్ళి వాళ్ళకి ప్రకటించు. నువ్వెళ్ళి ప్రకటించు వాళ్ళకని దేవుడు చెప్పటం జరిగిందనమాట. సో, మనం ఇక్కడ ఏం మాట్లాడాము? యోనాకు దేవుడు ఏం చెప్పాడో మాట్లాడాను. ఆ పట్టణం లోపల ఏం జరుగుతుందో మాట్లాడాను. ఆ పట్టణం ఎక్కడుందో మాట్లాడాను. ఆ పట్టణంలో ఉన్న మనుషులు ఎలాంటోళ్ళో మాట్లాడాము. వాళ్ళ రాజులు గురించి కూడా మనం మాట్లాడటం జరిగింది. సో, ఇది దీని బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. సో, ఇజ్రాయెల్ దేశం నుంచి నార్త్ సైడ్ ఈస్ట్‌లోకి ఈయన ల్యాండ్ మీదే ప్రయాణమై బయలుదేరి వెళ్ళాలి. సో, చాలా దూరమైన ప్రయాణం. దాదాపు 1000 కిలోమీటర్ల దూరము మరి ఆయన ప్రయాణమై సముద్రంలోకెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన అంతా గూడా ల్యాండ్ మీదే ప్రయాణమై మేబీ కొన్ని మార్గమధ్యంలో రివర్స్ రావచ్చు, నదులు రావచ్చు. నదులు క్రాస్ చేసుకుంటూ నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు యోనాకి ఆజ్ఞాపించాడు. సో, ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే, దేవుడు యోనాకి ఆజ్ఞ ఇచ్చాడు.
రెండో పాయింట్ ఏంటంటే యోనా దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు. దేవుడు చెప్పినటువంటి పనిని చేయలేదు. చెయ్యను అని చెప్పలేదు కానీ, చెయ్యలేదు అనేటువంటిది మనకి మూడో వచనం చదివితే అర్థమవుతుందనమాట. మూడో వచనము చాలా యాక్షన్ ఉంది మూడో వచనంలో. మనము ఆ వర్బ్స్ చదివామనుకోండి, క్రియ అంటాం గదా! చాలా క్రియలున్నాయి ఇక్కడ. అంటే ఆ యాక్షన్స్ చూసామనుకోండి, చాలా ఫాస్ట్‌గా యోనా యాక్షన్ తీసుకున్నాడు. యాక్షన్ ఎలా తీసుకున్నాడో చూడండి. మూడో వచనం చదువుతాను. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చూడండి, ఈయనకి నిజంగా జాగ్రత్తగా యెహోవా వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఆలోచించాడు. ఏం చేయాలి? ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏం తీసుకున్నాడో, ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి, ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన తీసుకున్నటువంటి యాక్షన్స్ అన్నీ గూడా మనకు స్పష్టంగా, క్లియర్‌గా మూడో వచనం చెప్తుంది. అసలు మనకి మూడో వచనం చదువుతుంటే ఎలా ఉంటదంటే, మనము యోనాతో ప్రయాణం చేస్తున్నట్టు ఉంటదనమాట. యోనా ఏం చెప్పాడు? లేచి నువ్వు నీనెవె వైపు వెళ్ళమని దేవుడు చెప్తే, ఈయన ఏం చేశాడంటండి, ఇప్పుడు టెక్స్ట్ మీకు డిస్‌ప్లే అవుతుంది చూడండి. ఈ టెక్స్ట్‌లో మనకేం అర్థమవుతుందంటే, ఆయన దేవుడు సన్నిధి నుంచి బయలుదేరి తర్షీషు వైపు ఎళ్ళిపోవాలని చాలా యాక్షన్స్ తీసుకున్నాడనమాట. దేవుని సన్నిధి నుంచి ఎళ్ళిపోయి ఎక్కడికెళ్ళిపోవాలనుకున్నాడు? తర్షీషు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. ఈ మాట మీరు చూడండి, తర్షీషు 3 సార్లు కనిపిస్తది మనకి ఈ వచనంలో. 3 సార్లుంది. అంతేకాదు యెహోవా సన్నిధి అనేటువంటి మాట 2 సార్లుంది. ఈ వచనం మొదట్లో ఉంది. యెహోవా సన్నిధిలో నుండి తర్షీషునకు అనే మాట మనం మొదట్లో చూస్తాము. యెహోవా సన్నిధిలో నిలువక తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెనని మూడో వచనం ఆఖరిలో కూడా చూస్తాం. సో, బిగినింగ్‌లో ఉంది, లాస్ట్‌లో ఉంది. బిగినింగ్, లాస్ట్‌లో ఈ 2 మాటలు కలిపున్నాయి. ఒకటేంటంటే యెహోవా సన్నిధి నుండి, 2 ఏంటంటే తర్షీషునకు. సో, ఈ 2 మనకు ఏం చెప్తున్నాయంటే, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడో చెప్తున్నాయన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిపోవాలనుకున్నాడు? దేవుని సముఖము నుండి, లేకపోతే దేవుని సన్నిధి నుండి ఎక్కడికెళ్ళాలనుకున్నాడు? తర్షీషునకు వెళ్ళాలనుకున్నాడు. ఇప్పుడు తర్షీష్ గురించి నేను మరలా మూడో మెసేజ్‌లో మాట్లాడాను జియోగ్రఫీలో. తర్షీష్ ఎక్కడుంది? దాని డైరెక్షన్ ఏంటి? ఏం జరుగుతుంది? అన్నీ నేను మాట్లాడాను. దయచేసి మీరు ఆ వీడియో వినండి. ఆ మెసేజ్ వినండి. విని మళ్ళీ ఇక్కడికొచ్చి పిక్ చేసుకోండి. సో, ఈయన ఏం చేసాడంటే, యోనా డెసిషన్ తీసుకున్నాడు. ఏం డెసిషన్ అంటే, నేను నినెవె పట్టణానికి వెళ్ళను. నేను నినెవె పట్టణానికి వెళ్ళను. నినెవె పట్టణానికి వెళ్ళకపోవటమే కాదు, నేను అసలు యెహోవాకు దొరకకుండా, నేను యెహోవాకు కాదు, ఎవ్వరికీ దొరకకుండా, ఇదిగో మా దేశం యొక్క హద్దులలో ఉన్నటువంటి ఈ సముద్రం పట్టుకొని, ఆ సముద్రముకు చివ్వర ఉన్నటువంటి తర్షీషుకు నేనెళ్ళిపోతాను. అంటే సముద్రములోనే కాదు, సముద్రము నుండి ప్రయాణమై ఎళ్తుంటే ఆ చివరనమాట. దగ్గర దగ్గర ఒక 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తర్షీషు వైపుకి నేనెళ్ళిపోతాను. అంటే సముద్రపు యొక్క అంచులకి ఎళ్ళిపోతాను. అక్కడ మధ్యధరా సముద్రం అయిపోతది. మెడిటరేనియన్ సీ అయిపోతది. అయిపోయి అది ఎళ్లి మనం అట్లాంటిక్ ఓషన్‌లో కలుస్తదనమాట. సో, ఆఖరికి ఆ సముద్రం చివ్వరున్నటువంటి స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి తర్షీష్‌కి నేను వెళ్ళిపోతాను అని చెప్పి యోనా ఏం చేసాడంటే, చూడండి, దేవుని సన్నిధిలో నుంచి ఆయన ఆపోజిట్ డైరెక్షన్‌లో, నినివే ఏమో ఈస్ట్‌లో ఉంది. ఆయనేమో వెస్ట్‌కెళ్ళిపోవాలనుకున్నాడు. వెస్ట్‌కెళ్ళిపోవాలనుకున్నాడు. వెస్ట్‌లో గూడా ఎక్కడికెళ్ళిపోవాలనుకున్నాడంటే, ఆ సముద్రం యొక్క అంచులకి ఎళ్ళిపోవాలనుకున్నాడు. ఆ చివరి వరకనమాట. ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళిపోవాలనుకున్నాడు. నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకొని ఎలా ఎళ్ళాడు అనేటువంటిదే మూడో వచనమంతా వర్ణిస్తా ఉందనమాట. ఇక్కడ డెస్టినేషన్ తర్షీషు అండ్ సోర్సు దేవుని సన్నిధి. లేకపోతే యెహోవా యొక్క సన్నిధి. యెహోవా సన్నిధి నుంచి బయలుదేరి ఆయన తర్షీష్‌కి వెళ్ళాలనుకున్నాడు. ఇప్పుడు యెహోవా సన్నిధి నుంచి వెళ్ళిపోవటం ఏంటి? యెహోవా సన్నిధి అన్ని చోట్ల ఉంటదని, అన్ని ప్రాంతాల్లో ఉంటదని యోనాకు తెలీదా? దేవుడు అన్ని చోట్ల ఉంటాడని యోనాకు తెలీదా అంటే, యోనాకెందుకు తెలీదు? యోనానే చెప్తాడు. నేనెక్కడున్నా గూడా రెండో అధ్యాయంలో మనం చూడబోతున్నాం. యోనాకి దేవుడు సముద్రాలలో ఉన్నాడని, ఆకాశంలో ఉన్నాడని, సముద్ర దిగంతాలలోకెళ్ళినా గూడా ఆయన అక్కడున్నాడని. సో, యోనాకు
చక్కగా అన్నీ తెలుసనమాట. నిజానికి నేను అనుకుంటాను యోనాకి 139 కీర్తన గూడా తెలుసు. 139 కీర్తనలో మనము ఈ మాట చదువుతాం. దావీదు రాసినటువంటి కీర్తనే గదా! అప్పటికి దావీదు చనిపోయి గూడా 300 సంవత్సరాలు అవొస్తుందనమాట. దగ్గర దగ్గర 250 సంవత్సరాలు అనుకోండి. సో, ఆయన 139 కీర్తనలో నేను నీ ఆత్మ నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి ఏడో వచనం, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. నేను ఆకాశంకెక్కినను నీవక్కడున్నావు. నేను పాతాళమందు పండుకొన్నను నీవక్కడున్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును. సముద్ర దిగంతం అంటే అర్థమేంటి? అర్థమేంటంటే సముద్రానికి అవతల వైపుకి ఎళ్ళిపోయినా గూడా. మరి యోనాకు ఆ సంగతి తెలీదా? సముద్రం ఇవతల ఉన్నాను నేను. సముద్రం అవతలకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అవతలకెళ్ళిపోతే అక్కడ యెహోవా ఉండడా? యెహోవా సన్నిధి అక్కడ లేదా? యెహోవా సన్నిధి నుంచి ఎళ్ళిపోవటం ఏంటి? అనేటువంటిది మనం అడగాల్సినటువంటి ప్రశ్న. ఈ మాటకు అర్థం అంటే యెహోవా సన్నిధి అనేటువంటి మాటకు రకరకాల అర్థాలు చాలామంది భక్తులు సంఘ చరిత్రలో చెప్పారండి. ఏమని చెప్పారంటే కొంతమంది ఏమన్నారంటే, ఓహ్! యెరూషలేములో దేవుడి సన్నిధి ఉంది. యెరూషలేములో మందిరంలో దేవుడు నివాసం ఉంటున్నాడు. ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఆయన సన్నిధి ఉంది. సో, ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే ఆహ్, యెరూషలేము విడిచిపెట్టి లేకపోతే దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆయన దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాడు అని కొంతమంది చెప్తారు. దాని ఎక్స్‌టెన్షన్ ఏంటంటే దేవుని సన్నిధి అంటే ఇజ్రాయెల్ దేశము. దేవుడు వాగ్దానం చేసి వాళ్ళకిచ్చినటువంటి దేశము. దేవాలయం మాత్రమే కాదు, ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి ఆయన దూరంగా ఎళ్ళిపోవాలనుకున్నాడనేటువంటిది కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే, ఓహ్! యెహోవాను ఇంక నేను ఆయన సేవించను. ఆయన సేవకు నేను ఎళ్ళటం నాకిష్టం లేదు అని చెప్పి ఆయనను విడిచిపెట్టి యోనా వెళ్ళిపోయాడు. దాన్నే దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోవటమని కొంతమంది అంటారు. కానీ నేను అనుకుంటాను యెహోవా సన్నిధి నుంచి వెళ్ళటం అంటే అర్థం ఏంటంటే, ఆయన ఆజ్ఞ విన్నాడు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ యోనాకు తెలుసు. యోనా ఆ ఆజ్ఞను ఎగ్జాక్ట్‌గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆజ్ఞను గనక అతిక్రమించినప్పుడు దేవునితో ఉన్న సహవాసాన్ని, దేవునితో ఉన్నటువంటి ఏమంటారు? ఆ రిలేషన్‌షిప్‌ని మనము పోగొట్టుకుంటామనమాట. దేవుని సన్నిధి అనేటువంటిది నువ్వు ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు, ఆయన ఆజ్ఞను అతిక్రమించినప్పుడు నువ్వు ఆయన సన్నిధిని అనుభవించలేవు. మరి కయ్యూను విషయంలో మనం అదే చూస్తాం. ఆదికాండం 4 అధ్యాయము 16 వచనంలో కయీను ఏం చేశాడని దేవుని వాక్యం చెప్తుంది. 4 అధ్యాయం 16 వచనంలో ఈ మాటుంది. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెను తూర్పు దిక్కునున్న నోద్ దేశంలో కాపురముండెను. యెహోవా సన్నిధిలో నుండి యెహోవాతో సహవాసం చేయకుండా బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయనను ప్రేమించి, ఆయనను హత్తుకొని, ఆయనను సేవించినట్టయితే నువ్వెప్పుడూ దేవుని సన్నిధిని నువ్వు అనుభవించేవాడివి గదా! నేననుకుంటాను ఇక్కడ దేవుని ఆజ్ఞకు లోబడటము, దేవుని మాట వినటము, దేవుని మాట వింటూ నేను ఆయన సేవ చేస్తాను అని అంగీకరించినప్పుడు మనము ఎప్పుడూ గూడా దేవుని సన్నిధిని అనుభవిస్తాము. నేననుకుంటాను అది ఇక్కడ డెఫినేషను. సో, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో దేవాలయంలో, పరిశుద్ధ స్థలంలో దేవుడున్నాడు. కాబట్టి దాన్ని విడిచిపెట్టి ఎళ్ళిపోవాలనుకున్నాడు. మేబీ కరెక్ట్ అయ్యుండొచ్చు. కానీ నేనేమనుకుంటున్నానంటే, దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళటం అంటే, దేవుని మాట వినకుండా వెళ్ళిపోవటమే. దేవునితో సహవాసం వద్దని, దేవుని పని నేను చేయను అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోవటమే యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళిపోవటం. ఇంకొకటి రెండోది గూడా ఉంది. ఇంకోటేంటంటే, యెహోవా ఆయనకు ప్రత్యక్షమై మాట్లాడాడు గదా! మాట్లాడినప్పుడు ఆయన యెహోవా సన్నిధిలో ఉన్నాడు. లేచి ఆయన సన్నిధిలో నుంచి ఓకే. నిజంగానే రాజు సముఖంలో మనం నిలబడి విన్నాడు. రాజు సముఖంలో నిలబడి విన్నాడు. విన్న తర్వాత అక్కడి నుంచి ఆయన సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బయటికెళ్ళిపోయినప్పుడు ఎక్కడికెళ్ళిపోతాడు? ఆయన ఎక్కడికెళ్ళిపోమన్నాడో అక్కడికే ఎళ్ళాలి. అక్కడికెళ్తే ఆయన సన్నిధి ఆయనకు తోడుగా ఉంటది గానీ, ఆయన వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా ఇంకొక చోటకి వెళ్తే యెహోవా సన్నిధి ఆయనకి తోడుగా ఉండదు. సో, ఆయన మాట్లాడినటువంటి మాట విన్నాడు. ఆయన ఆజ్ఞ విన్నాడు. ఆయన ఏం చేయమన్నాడో ఆయనకు స్పష్టంగా అర్థమైంది. కానీ ఆయన చెప్పింది చేయకుండా, ఆయనను సేవించకుండా నేను వేరే డైరెక్షన్‌లో ఎళ్ళిపోతాను అని యోనా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఆ డైరెక్షన్ ఏంటి అంటే ఆపోజిట్ డైరెక్షన్ తీసుకున్నాడు. ఒక డైరెక్షన్‌లో నినివె ఉంటే
తర్షీష్ ఇంకొక డైరెక్షన్‌లో ఉంది. ఇది తూర్పునుంటే అది పశ్చిమంగా ఉంది. పశ్చిమంగా నేను వెళ్ళిపోతాను. చాలా దూరం వెళ్ళిపోతాను. ఎంత దూరం వెళ్ళిపోతానంటే ఆ సముద్రం యొక్క చివరి వరకు, లాస్ట్ వరకు నేను వెళ్ళిపోతానని చెప్పి యోనా నిర్ణయం తీసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. మూడో వచనంలో అదే మనం చూస్తాం. వెళ్ళిపోవాలని, లేకపోతే పారిపోవాలని. పారిపోవాలి అనేటువంటి మాట ఇంట్రెస్టింగ్ మాట. ఫ్లీ. ఫ్లీ అంటే పారిపోవడమే. ఆహ్, పారిపోవటం ఏంటి? ఎవరు పారిపోతారు? ఎవరు పారిపోతారంటే ఆళ్ళకది చేయటం ఇష్టం లేకపోతే, లేకపోతే భయముంటే పారిపోతాం. భయముంటే పారిపోతాము. లేకపోతే ఏదైనా నాకేదైనా ఆపద జరుగుతదేమోననంటే పారిపోతాము. లేకపోతే మనకక్కడ ఉండటం ఇష్టం లేకపోతే పారిపోతాము. సో, ఈయనంట పారిపోయాడంట. లేచాడు. లేచి ఇటెళ్ళాల్సింది ఇటు పారిపోయాడంట. ఎక్కడికి పారిపోయాడు? తర్షీష్ అనేటువంటి పట్టణానికి పారిపోవాలని ఆయన ఏం చేసాడంట, నియరెస్ట్ సీ పోర్ట్‌కెళ్ళాడు. సీ పోర్ట్ ఎక్కడుంది? యొప్పాలో ఉంది. యొప్ప మనం మోడర్న్ డేలో గూడా మీరు చూస్తే టెల్ అవీవ్ దగ్గరలోనే ఉంటది. టెల్ అవీవ్ అనే పట్టణం కింద యొప్ప ఉంటదనమాట. ఆ యొప్ప ఎళ్ళాడంట. యొప్ప ఎళ్లి ఏం చేసాడంట, యొప్పకు పోయి తర్షీషునకు పోవు ఓడను చూసాడంట. అంటే ఆహ్, కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడు? ఏం వెతికాడు? ఏం వెతికాడంటే, ఇదిగో ఏదన్నా ఓడలు నార్త్‌కెళ్తున్నాయా? నేను నార్త్ ఈస్ట్‌కెళ్ళాలి అని ఎతకలేదంట. ఎలాంటి ఓడని ఎతికాడంట? ఇక్కడి నుంచి నన్ను ఈ సముద్రం ఆ చివరికి తీసుకెళ్ళగలిగినటువంటి ఓడ. తర్షీషునకు వెళ్ళేటువంటి ఓడ ఏమైనా ఉందా అని వెతికాడంట. వెతికినప్పుడు ఆహ్, చూసానన్నమాట ఉంది గదా! హి హి ఫౌండ్ కనుక్కున్నాడు. కనుక్కొని ఏం చేసాడంట, ప్రయాణమునకు కేవు ఇచ్చి హి పెయిడ్ ఫేర్. ఆహ్, ఎంతైతే ఛార్జ్ కట్టాలో ఓడ ఎక్కి తర్షీష్‌కి ఒక మనిషికి ఎంత ఎంత టికెట్ అవుతదో, ఆ టికెట్ కూడా కట్టాడంట. కట్టి ఏం చేసాడంట కట్టి లోపలికి వెళ్ళాడంట. ఓడలోకెళ్ళాడు. ఓడలోకి వెళ్ళి ఎంత లోపలికెళ్ళాడు? ఓడ లోపల భాగం మనం హల్ అని గూడా అంటాము. సో, లోపలికి వెళ్ళాడంట. లోపలికెళ్ళి ఓడలో ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు ఓడలో ఎక్కి కూర్చున్నాడు. ఫర్దర్ మనం చూస్తాము. ఆయన ఓడలోకెళ్ళి కూర్చోవడమే కాదు, ఆయన పడుకున్నాడు. పడుకొని నిద్రపోయాడు అనేటువంటిది కూడా తర్వాత వచనాల్లో చూస్తాము. బట్ ఆయనైతే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే, దేవుడు ఆజ్ఞాపించినది కాకుండా, దేవుని సన్నిధికి కాకుండా, దేవుని సేవ కాకుండా, దేవుని మాట వినటం కాకుండా, అతను వేరే డైరెక్షన్‌లో ఆయన ఎళ్ళిపోవాలని నిర్ణయం తీసుకొని, దాన్ని నెరవేర్చడం కోసం యాక్షన్స్ అన్నీ తీసుకున్నాడు. యొప్పాకి పరిగెట్టుకుంటూ ఎళ్ళిపోయినాడు. మనం పరిగెట్టుకుంటూ అని కాకపోయినప్పటికి కూడా వెతుక్కున్నాడు. వెతుక్కొని అక్కడికెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడున్న షిప్స్ అన్నిటిలో గూడా ఏ షిప్ తర్షీష్ ఎళ్తదో కనుక్కున్నాడు. తర్షీష్ ఎళ్ళే షిప్ కనుక్కున్నాడు. టికెట్ కొనుక్కున్నాడు. లోపలికెళ్ళాడు. లోపలికెళ్ళి షిప్ ఎక్కాడు. కొంతమంది ఇక్కడేమంటారంటే యొప్పాకి ఎళ్ళటానికి షిప్ అంతా కొనేసాడు యోనా అని అంటారు. నేనైతే అది నమ్మను. ఎందుకంటే తను టికెట్ కొనుక్కొని లోపలికెళ్ళాడు గానీ, షిప్ మొత్తం నా కోసమే డెడికేటెడ్‌గా నన్ను తీసుకెళ్ళండి అనేటువంటిది ఏమి లేదు. ఎందుకంటే ఈ షిప్ కార్గో షిప్ అనేటువంటిది తర్వాత మనకు తెలుస్తది. దాని మీద ఉన్న వస్తువులను సముద్రంలో ఎయటం ఇదంతా చూస్తాం. సో, ఇది కార్గో క్యారియింగ్ షిప్. ఈ సముద్రాల మీద ప్రయాణం చేయటం అనేటువంటిది యూదులకు పెద్ద ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా కాదనమాట. యూదులు సముద్రం అంటే భయపడేటువంటి వాళ్ళు. వాళ్ళు ఎంతసేపు ల్యాండ్ మీద ఉండాలని, ల్యాండ్ మీదే ప్రయాణం చేయాలని కోరుకునేటువంటి వాళ్ళు. కానీ అన్ని భయాలను విడిచిపెట్టి చాలా ధైర్యవంతుల్లా నేను సముద్రంలోకి ఎళ్ళిపోతాను. నేను దేవుడి నుంచి దూరంగా ఎళ్ళిపోతాను. దేవుని సన్నిధి నుంచి దూరంగా ఎళ్ళిపోతానని చెప్పి యోనా దేవుని ఆజ్ఞకు లోబడలేదు. లోబడకుండా దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు. తిరస్కరించి తన ఇష్టము చేయాలనుకున్నాడు. తన కోరిక చేయాలనుకున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యోనా మనసులో నుంచి చాలా థింకింగ్ ఎళ్ళిపోయి ఉంటుంది. ఈ నిర్ణయాలన్నీ తీసుకోవటానికి. నేనిప్పుడు ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టు చేయాలా? లేకపోతే దేవుడు చెప్పంది నేను చేయాలా? ఏం చేయాలి? అని ఆలోచించుంటాడు. ఆలోచించి దేవుడు చెప్పందే కాదు, నేను అసలు దేవుడికి అందుబాటులోనే ఉండకూడదు. దేవుడికి నేనింక దొరకకూడదు. దేవుడికి నేనింక దొరకకూడదని చెప్పి ఎళ్ళిపోతున్నట్టుగా మనకి అనిపిస్తా ఉందనమాట. సో, ఇప్పుడు ఈ 3 వచనాల్లో నుంచి మనము ఏం అర్థం జేసుకోవాలి? మనకు అర్థమైంది అక్కడ ఏం జరిగింది అనేటువంటిది అర్థమైంది. దేవుడు భూమి మీదనున్నటువంటి అన్ని పట్టణాలను గమనిస్తున్నాడు. నినివే పట్టణాన్ని గమనించాడు. వాళ్ళు చాలా దుర్మార్గంలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ప్రకటించటానికి తన ప్రవక్తని ఎళ్ళమన్నాడు. నేనక్కడికి ఎళ్ళనని చెప్పి ఆపోజిట్ డైరెక్షన్‌లో అసలు దేవుడికి అందుబాటులోనే ఉండకుండా ఎటో ఎళ్ళిపోవటానికి
యోన యొప్పాకి వెళ్ళిపోయి ఓడెక్కాడు. ఇది మనకు అర్థమైనటువంటి. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలేంటి? యోన ఏమనుకుని ఉంటాడు? అసలు యోన ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళనన్నాడు నినివే పట్టణానికి? నినివే పట్టణానికి యోనాకి వెళ్ళటం ఎందుకు ఇష్టం లేదు? అది మనకు మొదటి 3 వచనాల్లో తెలీదు. ఆయనకి ఎందుకు ఇష్టం లేదు అనేటువంటిది మనకి 4వ అధ్యాయంలో తెలుస్తది. ఆయన ఎందుకు నినివే వెళ్ళటానికి ఇష్టపడలేదు? ఎందుకు నినివేకి వెళ్ళటానికి ఇష్టపడలేదో నేను బ్రీఫ్‌గా చెప్తాను. తన మైండ్‌లో ఏం రన్ అయిందో నేను బ్రీఫ్‌గా చెప్తాను. మొట్టమొదటిది వీళ్ళు క్రూరమైన, అనాగరికమైనటువంటి హ్మ్. ఏమంటారు? ఆటవిక మనుషులు వీళ్ళు. అంతేకాదు వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు క్రూరులు, వీళ్ళు బలాత్కారులు, వీళ్ళు మనుష్యులను నాశనం చేస్తున్నటువంటి వాళ్ళు. దేవుని స్వరూపంలో చేయబడినటువంటి జనాలను టెర్రరైజ్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళంతా దుర్మార్గులు. అంతేకాదు ఇంకొకటేంటంటే వీళ్ళ దుష్టత్వము గురించి నేను అనుకుంటాను అన్ని దేశాలు మాట్లాడుకుంటుండే ఈయనకి కూడా తెలుసు వీళ్ళెంత దుర్మార్గులో. ఈయన కోరుకున్నదేంటంటే దేవుడు వీళ్ళని చంపాలనే కోరుకున్నాడు. దేవుడు వీళ్ళని చంపాలి. వీళ్ళు చావాలి. వీళ్ళు బతకగూడదు. ఈ పట్టణము బ్రతకగూడదు. రక్షించబడగూడదు. ఈ పట్టణము ఎళ్ళిపోవాలని కోరుకున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. సో, దేవా! ఇంత భయంకరమైన క్రూరుల దగ్గరికి నువ్వు వెళ్ళటం ఎందుకు? నీ టైం వేస్ట్ ప్రభువా! నా టైం వేస్ట్. అందరి టైం వేస్ట్. వీళ్ళ మీదకి వీళ్ళని ఏదో ఒకటి చేసేసి ఈ దుర్మార్గులు భూమి మీద బతకటానికి కుదరదు అని అనుకోని ఉండొచ్చు. ఒక రీజను అది అయ్యుండొచ్చు. రెండో రీజన్ ఏంటంటే ఆయన 4 అధ్యాయంలో చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఒకవేళ నేనెళ్లి ప్రకటించాననుకోండి. ప్రకటిస్తే ఒకవేళ వాళ్ళందరూ పశ్చాత్తాపడ్డారనుకో. పశ్చాత్తాపడితే దేవుడు వీళ్ళని ఏం చేయడు. చేయకుండా వదిలేస్తాడు. ఇది రీజన్ అని 4 అధ్యాయంలో మనకు తెలుస్తది. 4 అధ్యాయంలో ఆయన అంటాడు. ఏమంటాడంటే, "నా దేశమందుండగానే ఇలా జరుగుతదని నేను అనుకున్నాను గదా! ఎందుకంటే నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు కటాక్షం చూపిస్తావు, జాలి చూపిస్తావు, బహుశాంతము అత్యంత కృపగల దేవుడు. పశ్చాత్తాపడితే వాళ్ళకి కీడు చేయవని నాకు తెలుసు. అందుకే నేనెళ్లి ప్రకటిస్తే ఒకవేళ ప్రకటించినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడితే నువ్వు వాళ్ళని కాపాడతావు" అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఈయనకి వాళ్ళు పశ్చాత్తాపడటం ఇష్టం లేదు. అంతేకాదు పశ్చాత్తాపడటం ఇష్టం లేదు. వాళ్ళు దేవుడి వైపు తిరగటం ఇష్టం లేదు. దేవుడు వాళ్ళని కనికరించటం గూడా ఈయనకిష్టం లేదు. ఈయనకెందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదంటే నేనిందాక చెప్పినట్టుగా ఈ క్రూరమైన జనము శత్రువులు. ఇజ్రాయేలీయులకు శత్రువులు. నిజానికి మరి తర్వాత కొంతకాలానికే వాళ్ళొచ్చారు. ఇజ్రాయేలీల 10 గోత్రాలను మొత్తం నాశనం జేసి తీసుకొనెళ్ళిపోయారు. సో, వాళ్ళ దేశానికి శత్రువులు, వీళ్ళు క్రూరులు. అంతేకాదు వీళ్ళు దేవుడి వైపు తిరగకూడదనే యోనా అనుకున్నాడు. యోనా చాలా అంటే దేవుని కన్నా చాలా తెలుసు నాకు అని ఆహ్, ఊహించుంటాడు. ఊహించుండి దేవుని సంకల్పానికి తల వంచకుండా, దేవుని నిర్ణయాలకు తల వంచకుండా, తన మైండ్ వాడి తను దేవుడి నుంచి దూరంగా ఎళ్ళిపోవాలని, దేవుని మాట వినకుండా, దేవుని సేవకుడిగా ఉండటానికి కూడా ఇష్టపడకుండా ఎళ్ళిపోయినట్టుగా మనకి అనిపిస్తా ఉంటది. ఈ టైంలో మరి దేవుడు ఏం చేయాలి? ఇలా మాట వినకుండా, దేవుడు చెప్పిన మాట వినకుండా ఎళ్ళిపోయినటువంటి ప్రవక్తని ఏం చేయాలి? ఇంకొకటి కూడా అనుకోనుండొచ్చు యోనా. ఎందుకంటే భయపడుండొచ్చు యోనా ఎళ్ళటానికి. అమ్మో! వాళ్ళు క్రూరులు, వాళ్ళు దుర్మార్గులు. నేను వెళ్ళి వాళ్ళ పట్టణానికి వ్యతిరేకంగా ప్రకటిస్తే, వాళ్ళు నన్ను చంపేసి నన్నేదైనా జేస్తారు. సో, నా ప్రాణం ఏమవుతదని గూడా భయపడుండొచ్చు. భయపడుంటానికి కూడా అవకాశం ఉంది. కానీ, ఆ భయము యాంగిల్ మనకిక్కడ కనిపించదు. ఆయన చెప్పేస్తాడు. ఎందుకు చెప్తాడంటే, ఆయన ఎందుకెళ్ళలేదంటే, వాళ్ళు నిజంగానే బతకగూడదు వాళ్ళని కోరుకున్నాడు. వాళ్ళ పట్టణం మీద దేవుడు కనికరం చూపించకూడదని కోరుకున్నాడనమాట. సో, భయము అనేటువంటి యాంగిల్ గూడా ఇంకోటుంటుంది. ఇంకొకటి కూడా ఉండుండొచ్చు. ఎందుకు వెళ్ళలేదనంటే సో, ఇప్పటి వరకు నేను చెప్పిన కారణాలన్నీ కాకుండా, ఇది ఎందుకు నేను దీంట్లోకి అనవసరంగా నేను వెళ్ళటం. నేను నేను పక్కకెళ్ళిపోతే మేబీ దేవుడు ఇంకొక అతన్ని ఎవరినన్నా పంపిస్తాడు. నేను దూరంగా ఎళ్ళిపోయాననుకో, అసలు నేను అవైలబుల్‌గానే లేను. నేను అందుబాటులో లేను. నేను ఎంత దూరంగా ఉన్నానంటే సముద్రానికి ఆ చివర ఉన్నాను. నీకు అవైలబుల్‌గా లేను కాబట్టి, ప్రభువా నువ్వు ఇంకొకళ్ళని ఎవరినైనా చూసుకొని వాళ్ళని పంపించు అని గూడా అలాంటి థింకింగ్ గూడా ఆయన మైండ్‌లో నుంచి వెళ్ళుంటానికి అవకాశము ఉందనమాట. సో, ఏది ఏమైనప్పటికి కూడా ఈ అవిధేయత చూపించినటువంటి ప్రవక్తని దేవుడు ఏం చేయబోతున్నాడు? దేవుడు నిజంగా అవిధేయత చూపిస్తే ఒక వ్యక్తిని వదిలేస్తాడా? లేకపోతే ఆ వ్యక్తి వెనకాల ఎళ్తాడా? ఆ వ్యక్తి దేవుడు సంకల్పంలోకొచ్చి, దేవుడు సంకల్పం చేసేంత వరకు ఆ వ్యక్తి వెనకాల ఎళ్తాడా? లేకపోతే ఇతనితో నాకు అనవసరం అని వదిలేస్తాడా? అనేటువంటిది మనము
రాబోయే మెసేజెస్‌లో మనం వినబోతా ఉన్నాము. కానీ ఇక్కడ నేను అప్లికేషన్ సైడ్ కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు, అందరూ మనుష్యులను సృజించిన వాడు మాత్రమే కాదు, ఆయన భూమి అంతటికి న్యాయాధిపతి. అన్ని దేశాల్లో ఏం జరుగుతుందో ఆయన సముఖమునకు వెళ్తనే దేవుడు గమనిస్తా ఉన్నాడనేటువంటిది మొదటి అప్లికేషన్ అనమాట. అంతేకాదు, ఆయన ఎవరినైనా, దేన్నైనా నాశనం చేయటానికి ముందు ఆయన హెచ్చరిస్తాడు. వార్నింగ్ అనేటువంటిది ఉంటది. సో, నినెవె పట్టణానికి వెళ్ళి నినెవెకి వార్నింగ్ ఇమ్మన్నాడు. పశ్చాత్తాపపడ్డారనుకోండి, పశ్చాత్తాపపడితే దేవుడు కనికరం చూపిస్తాడు. సో, ఎప్పుడు కూడా వార్నింగ్, దేర్ ఈస్ ఆల్వేస్ ఎ వార్నింగ్ బిఫోర్ ఎ డెస్ట్రక్షన్. దేవుడు యాక్షన్ తీసుకోవడానికి ముందు ఆయన వార్నింగు ఇస్తాడనేటువంటిది. తర్వాత ఇంకొకటి, ఆయన సంకల్పము కోసము ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రవక్తలని, లేకపోతే వాక్యాన్ని ప్రకటించే వారిని దేవుడు ఏర్పరుచుకుంటాడు, వాడుకుంటాడు అనేటువంటిది గూడా మనం ఇక్కడ చూస్తామనమాట. తర్వాత దేవుని మాట వినని వాళ్ళు గూడా ఉంటారు. అంటే ఆయన ఆజ్ఞకు లోబడకుండా, ఆయనకు విధేయత చూపించకుండా, ఆజ్ఞను పట్టించుకోకుండా తిరిగేవాళ్ళు గూడా ఉంటారనేటువంటిది గూడా ఈ మొదటి 3 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. సో, ఆయన మాట వినకుండా, పట్టించుకోకుండా ఉంటే ఆయన వాళ్ళని వదిలేస్తాడా? లేకపోతే వాళ్ళని ఆయన మాట వినేటట్టు చేస్తాడా? అనేటువంటిది గూడా మనము ఈ గ్రంథంలో నేర్చుకోబోతున్నాం. సో, మనిషికి నిజంగా ఈయనకి ఫ్రీ విల్ ఉందా అంటే నిజంగా విల్ ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నాడో ఆ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ యోనా ఎళ్ళిపోయాడు. కానీ ఆఖరికి మనిషి యొక్క నిర్ణయమే ఫైనలా? లేకపోతే దేవుడు నిర్ణయాలు అల్టిమేట్‌లీ ఫైనల్ అవుతాయి అనేటువంటిది గూడా ఈ పుస్తకంలో మనము చూడబోతా ఉన్నాం. సో, తర్వాత మనము దేవుడి కన్నా ఎక్కువ తెలుసు అనేటువంటి ఆలోచన మంచిది కాదు. ఏ ప్రవక్తకి మంచిది గాదు. నిజానికి ఏ బోధకుడికి మంచిది గాదు. ఏ మనిషికి మంచిది గాదు. దేవుడు చెప్పింది చేయటమే మనకు శ్రేష్టము. దేవుడి మాట వినకుండా గనక మనము తిరిగినంత కాలము మన జీవితాల్లో ఎంత శ్రమ, ఎంత బాధ, ఎంత వేదన కలుగుతదో మనం మిగిలిన మొదటి అధ్యాయము, రెండో అధ్యాయంలో మనము చూడబోతున్నాం. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆయన చెప్పింది చెప్పినట్టుగా మనం చేయటం మంచిది మన జీవితాలకి. సో, దేవుడు అన్నీ తెలిసినవాడు, అన్నీ గమనిస్తున్నటువంటి వాడు, సర్వశక్తిమంతుడు, సర్వము వ్యాపించి సర్వ జ్ఞానం కలిగినటువంటి దేవుడికి మన జీవితాలు అప్పగించుకోవాలి గానీ, మనము మన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంకొకటేంటంటే, నిజంగా క్రూరమైన మనుషులను కూడా దేవుడు కనికరిస్తాడనేటువంటిది ఇక్కడ మనం మొదటి 3 వచనాల్లో చూస్తాం. నినివే పట్టణం మీద ఎందుకు ఆయనకంత కనికరము? వాళ్ళు క్రూరమైన జనులు కదా! వాళ్ళని చంపేయొచ్చు కదా! కానీ చూడండి, ఎంత క్రూరమైన వాళ్ళైనా కూడా దేవుడు కృప చూపించటానికి, కనికరం చూపించటానికి, జాలి చూపించటానికి, దయ చూపించటానికి ఆయన నిజంగా చూపిస్తాడు కాబట్టే తన ప్రవక్తను అక్కడికెళ్ళమన్నాడు. సో, మనము మనల్ని గనక దేవుడు, ఇదిగో ఎంత ఘోరమైన ప్రజలు వీళ్ళు జీసస్ క్రైస్ట్‌ని తిరస్కరిస్తున్నారు. జీసస్ క్రైస్ట్‌ని ప్రకటిస్తే చంపేస్తారు ఈ దేశంలో. అలాంటి దేశంలోకి నువ్వు వెళ్లి జీసస్ క్రైస్ట్‌ని ప్రకటించు అని మనకు చెప్పాడనుకోండి. మనమేమంటాము? ప్రభువా, నేను అక్కడికెళ్ళలేను. ఎందుకంటే నేనెళ్ళానంటే నన్ను చంపేస్తారు. అంతేకాదు, వాళ్ళు నీ కుమారుడిని తిరస్కరించారు. నీ కుమారుడు దేవుడు కాదంటున్నారు. నీ కుమారుడు సిలువలో చనిపోలేదంటున్నాడు. ప్రభువా, అలాంటోళ్ళు బతకటం అనవసరం. వాళ్ళు నిజంగా నీ సువార్త వినకుండా వాళ్ళు చనిపోయి నరకానికి పోతేనే మంచిదని మనము దేవుడికి సలహాలివ్వటానికి అవకాశం ఉంది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు గనక నువ్వు ఈ దేశానికి వెళ్ళు, ఆ దేశంలో సువార్త ప్రకటిస్తే చంపుతారని నాకు తెలుసు, అయినా గూడా నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు వెళ్ళన్నప్పుడు మనము ప్రశ్నించకుండా వెళ్ళిపోవాలి. ప్రాణ భయం లేకుండా వెళ్ళిపోవాలి. ఏం జరుగుతదనేది అనవసరం. మనకు దేవుడు చెప్పాడు ఎళ్ళమన్నాడు, నేనెళ్ళిపోతాను అంతే. ఆయనకు తెలుసు. ఆయన కాపాడువాడు. ఆయన భద్రం చేసేవాడు. కాబట్టి నేనెళ్ళిపోతాను అనాలి గానీ, మనము దేవుడికి జ్ఞానము చెప్పాలని గాని, లేకపోతే నేను చేయను ప్రభువా, నేను తప్పించుకొని వేరే దారిన ఎళ్ళిపోతాను, ఇంకెవరినైనా చూసుకో ప్రభువా, వాళ్ళని పంపించని అనడం గాని, మనము చేయకూడదు అనేటువంటిది గూడా ఈ మొదటి 3 వచనాల్లో మనం చూస్తామనమాట. సో, దేవుని సన్నిధి నుంచి పారిపోవాలని అనుకుంటున్నటువంటి ఈ ప్రవక్త జీవితము ఎలా ఉండబోతుందో మనం రాబోయే మెసేజెస్‌లో మనము చూడబోతున్నాము. దేవుని విస్తారమైన కృప మనందరికీ తోడుగా ఉండును గాక. థాంక్ యూ వెరీ మచ్.